హాయ్ అండి అందరికీ మెరీ క్రిస్మస్. మనమైతే ఇప్పుడు ప్లమ్ కేక్ చేసుకుందాం. ఫస్ట్ టెట్రా ప్యాక్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసా అనమాట. బాదం, కిస్మిస్, చెర్రీస్, బా జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకున్నాను. పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నా. టూటీ ఫ్రూటీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇది ముందు రోజు నైటే చేసుకోవాలి. మనం మార్నింగ్ చేసుకుంటే నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. నైటే సోక్ చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా తయారవుతాయన్నమాట. సో, మాయిశ్చరైజింగ్‌గా, సాఫ్ట్‌గా మనకి క్రంచీ కాకుండా సాఫ్ట్‌గా తయారవుతాయి. సో, ఇప్పుడైతే క్యారమెలైజ్ చేద్దాం. షుగర్ క్యారమెలైజ్ చేసి దాంట్లో అయితే మిక్స్ చేయాలన్నమాట. నేను షుగర్ క్యారమెల్ చేసేసాను. చూడండి పక్కనే హాట్ వాటర్ పెట్టుకొని మనం హాట్ వాటర్ అయ్యాక ఒక హాఫ్ కప్ తీసుకొని హాట్ వాటర్ అదే క్యారమెలైజ్‌లో వేసుకుంటా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. సో, అన్ని వాటర్ వేసేసాక చాలా బాగా కలుపుకోవాలి. అది మెల్ట్ అయిపోవాలన్నమాట. మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుతా ఉండాలి మనం. అండి మొత్తం నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న వాటిలో అయితే కలిపేసుకుందాము. సో, కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిపోయాయో. సో, ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో లవంగం వేసుకోవాలి. ఒకటి సిరమన్ వేసుకున్నాను. అంటే చెక్క బిర్యానీలో వేస్తారు అది. శొంఠి, జాజికాయ వేసుకొని బాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే హాఫ్ కప్పు షుగరు, హాఫ్ కప్పు కర్డ్, పావు కప్పు ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో, మనం బ్యాటర్ దేంట్లో కలుపుతామో దీంట్లో ఒక కప్పు మైదా వేసుకున్నాను. లూజ్‌గా ఉంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. దాంట్లో ఏముండదు. సో, సోడా పొడి వేశాను. బేకింగ్ సోడా, వంట సోడా, కోకో పౌడర్. సో, 3 వేసేసాను. వేసేసి బాగా జల్లించేసుకోవాలి. ఉంచుకున్న దాంట్లో చూడండి ఏమన్నా వేస్ట్ ఏమన్నా వస్తే తీసి పక్కన వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకున్నాను నేను. సాల్ట్ వేసుకొని ఒకటే యాంగిల్‌లో అయితే మిక్స్ చేసుకోవాలి. సో, ఇది మిక్స్ అవుతుంది అనిపించుకొని మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంది కదండీ! సో, దాంట్లో వేసేసుకొని ఒకటే యాంగిల్‌లో కలపాలి. స్పాచులా ఏదైనా ఉంటే మీరు కలుపుకోవచ్చు. మిక్సర్ కానీ నాకైతే వుడ్ వుడ్ దాంతో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. సో, కొంచెం జారుగా అయింది కదండీ! నేను కొంచెం మళ్ళీ పౌడర్ కూడా వేసుకున్నాను. సో, అది అయితే క్లిప్ మిస్ అయింది. సో, ఇది మాట మనకి కేక్ బేస్‌లో వేసేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో కొంచెం ఇసుక వేసి దాంట్లో పైన స్టాండ్ పెట్టి కాసేపు ఫ్రీ హీట్ చేయాలి. ఫ్రీ హీట్ చేసిన తర్వాత మనం ఇది అయితే కేక్ బ్యాటర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. బ్యాటర్ పెట్టుకొని 5 మినిట్స్ మీడియంలో పెట్టా. ఫస్ట్ మీడియంలో పెట్టి తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. మొత్తం 50 మినిట్స్ మాట. సో, బయటకి తీసి క్లాత్ కప్పి చల్లారాక మనమైతే డిమోల్డ్ చేసుకోవాలి. సో, నేనైతే చల్లారాక మోల్డ్ తీసుకున్నాను. చూడండి అసలు అంటుకోకుండా వచ్చింది. మాడలేదు. సో, కేక్ అయితే సూపర్‌గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. దీంతోనే ఇంకొక కేక్ కూడా చేశాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. బబుల్స్ అవన్నీ రియల్ బయట తిన్నట్టే ఉంది. చాలా టేస్టీగా ఉంది. మీకే చెప్పలేకపోతున్నాననమాట. సో, ఇంకొక కేక్ చేశాను అన్నాను కదా! సో, ఇది కొంచెం లావుగా వచ్చింది. అది కొంచెం సన్నగా వచ్చింది అంతే. సో, నేను చేసుకున్న పిండితో 2 కేక్స్ అయితే అయ్యాయి. చూడండి ఎంత సాఫ్టీగా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ క్రిస్మస్.